డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైసీపీ అధికారంలోకి రాగానే ఏబిఎన్ని లేపేస్తాం, ఆర్కే ఇంకా ఉండడు, కొత్త పలుకు కాదు అసలు పలుకు పాడటానికి ఆ రాధాకృష్ణ లేకుండా చేసేస్తాం అని నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వైసీపీలోకి అధికారంలోకి రాగానే ఏబిఎన్ని బ్యాన్ చేస్తా ఫస్ట్ సంతకం పెడతారట. మరి మోదుగుల వేణుగోపాల్ మాట్లాడుతున్న మాట ఇది. మరి అలా పెట్టడం కుదురుతుందా లేదా? అలాగైతే మరి ఈ రోజున సాక్షిని బ్యాన్ చేయడానికి కూడా సంతకం పెట్టొచ్చు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అహర్నిశలు ఎప్పుడు చూసినా ఏదో ఒక తప్పుడు వ్యాఖ్యానాలు రాసుకుంటూ ఆ సాక్షి అలాగనే కాలం వెల్లదీస్తుంది. ఈ రోజుకి సాక్షి కోర్టు ఆర్డర్ మీద నడుస్తూ ఉన్న ఒక పేపర్ అది. అలాంటిది మొన్ననే మరి తెలంగాణ హైకోర్టుకు కూడా వెళ్ళి ఇంకా ఏదో దుబాయ్కి కొన్ని డబ్బులు పంపించడానికి ఏదో స్పెషల్ పర్మిషన్ కావాలని, కొత్త అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని పర్మిషన్ కోసం పెడితే అట్లాంటి ఏం కుదరవు, ఉన్నవాటితోటి నడుపుకోండి చాలని ముట్టికాయలు వేసి పంపించారు. ఒక్కొక్క పేపర్ పరిస్థితి అది. నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలాగ పేపర్ని బ్యాన్ చేయగలుగుతుందా? అసలు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన మాట అయితే దాదాపుగా ఏబిఎన్ ఆర్కేని మేము వేసేస్తామని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలాగనే మాట్లాడాడు. మేము అధికారంలోకి రాగానే ఏబిఎన్ ఆర్కేని పోలీస్ స్టేషన్లో చుట్టూతా తిప్పి 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 నా తడాకా చూపిస్తానన్నాడు. మరి పైనున్న అధినాయకుడే అలా మాట్లాడుతుంటే కిందనున్న వీళ్ళందరికీ ఏమొచ్చింది? సరే, ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి సంగతి అయితే ఎవడికి తెలియదు. ఆయన మీద కేసులు వచ్చాయి అనగానే ఆయన తుర్రున హైదరాబాద్ పారిపోయాడు. అక్కడ ఉన్నాడేమోనని అక్కడ నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పెళ్లిలో ఉన్నట్టుగా 4 ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడి నుంచి జంపు. తీరా ఎక్కడ దొరికాడు? ఒక నెల తర్వాత. అంటే కర్ణాటకలో ఒక్కచోట స్థిరంగా ఉండకుండా వారానికి ఒక చోట మారుస్తూ, పిల్లి మార్చినట్టు కాపరాలు మార్చినట్టుగా మారుస్తూ ఆయన ఒక ఫామ్ హౌస్లో దొరికాడు. ఆ నుంచి పోలీసులు పట్టుకొచ్చారు. కొన్నాళ్ళు జైల్లో కూడా ఉండొచ్చాడు. ఆ సమయంలో మరి ఆయన మగతనం, మగధీరతనం ఏంటనేది అందరూ చూసిందే కదా. ఎందుకంటే నా అంతటి మొనగాడు లేడు, నేను ఇదిగో ఇక్కడే ఉన్నాను అని ఫోటోలు రిలీజ్ చేసి మీసాలు మేలేసిన వ్యక్తి తీరా పోలీసులు వెళ్తే లేడు. అలాంటి ఒక ఈయన వచ్చి ఈ రోజున ఏబిఎన్ పేపర్ మీద లేకపోతే రాధాకృష్ణ రాసిన ఈ ఆర్టికల్ మీద కామెంట్ చేయకూడదని అది తప్పని ఎవరు అంటం లేదు. కానీ మాట్లాడే మాట ఏమిటి? ఆర్కే ఉండడు, అసలు కొత్త పలుకు కాదు కదా, పలుకు పలకటానికే ఆర్కేని లేకుండా చేసేస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడటం మరి ఒక నాయకుడికి అనేవాడికి తగునా? అసలు ఈ రోజున హైకోర్టు ఏం చెప్పింది? సజ్జల భార్గవ్ రెడ్డి తన మీద ఉన్న ఎల్ఓసిని తీసేయించుకోవడానికి కోర్టుని ఆశ్రయించిన సమయంలో పోస్టుల మీద, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు కానీ 2024 ఎన్నికల తర్వాత కూడా పోలీసులు అప్రమత్తంగా లేక ఇలాంటి దుష్కార్యాలన్నీ పెరిగిపోతున్నాయి. 2029లో మేము వస్తే విధ్వంసకాండ సృష్టిస్తామంటే ఎవరి మీద సృష్టిస్తారు అని కూడా క్వశ్చన్ చేసింది. ఇంకా ఆ దెబ్బకి పోలీసులు కూడా ఊరుకుంటారా? ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద, అంబటి రాంబాబు మీద, జోగి రమేష్ మీద, అందరి మీద మరి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. ఏ రోజు వచ్చి ఆ పోలీసులు ఎత్తకపోతారో కూడా తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం బేరాలు పలుకుతూ ఉంటారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి రేపు అధికారంలోకి రావటం అనేది కుదిరే పనేనా? జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన దగ్గర నుంచి ఆయన తాడేపల్లిలో ఉండకుండా యలహంక ప్యాలెస్లోనే ఉంటూ మొన్ననే నా ఇల్లు ఇక్కడే అమరావతిలోనే, ఇక్కడే తాడేపల్లిలోనే ఉంది, చంద్రబాబు నాయుడు ఎక్కడుంటాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడుంటాడు అని ప్రశ్నించాడు. ఆయన ఉన్న ఇంట్లో ఆ ఇల్లు ఒక్కటే ఉంది, అందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే లేడు, యలహంక ప్యాలెస్లో ఉన్నాడని గత సంవత్సరంన్నరగా ఇదే ప్రచారం జరుగుతుంది. యలహంక ప్యాలెస్లోనే ఉంటాడు ఆయన, సీజనల్గా వారంలో 1 రోజు 2 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు చేసిపోతాడని. అలాంటి ఒక అధినాయకుడు నడుపుతున్న పార్టీలో ఉండి కింద నుండి వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ రప్ప నరుగుతాం, ఏటపో తలకాయలు వేసేసినట్టు వేసేస్తాం, ఎదురొచ్చిన వాళ్ళ తొక్కుకుంటా పోతాం అని ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. వీటన్నిటి మీద కోర్టు ఈ రోజున సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులకు కూడా గట్టిగానే పడుతుంది కదా, ప్రభుత్వం మాత్రం ఊరుకుంటుందా? ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఈ మెయిన్ వ్యవహారాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అధికారులు కూడా వెళ్ళిపోయిన తర్వాత
మంత్రులు మిగతా వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయమై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద జరుగుతున్న దాడులు ఈ విషయమై మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్న ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన మాట అక్కడ చర్చకు కూడా వచ్చింది. దీన్ని అంత ఈజీగా తీసుకోవటానికి లేదు, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని విధి విధానాలు తయారు చేసేటట్టు కనపడుతుంది. ఏడన్నా రప్ప పోస్ట్ ఏడన్నా కనపడితే కానీ, ఎవరైనా ఫ్లెక్సీ పెట్టి విధ్వంసం సృష్టిస్తామంటే కానీ వెంటనే పోలీసులు తీసుకెళ్ళి లోపల పెట్టి తగు రాచ మర్యాదలు చేసేటట్టుగా ఉన్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా నిన్న సజ్జల భార్గవ్ రెడ్డి విషయంలో జరిగిన అంశం మీద మరి కోర్టు కూడా ఇలాంటి పోస్టులు పెడితే పోలీసులు అరెస్ట్ చేయక ఏం చేస్తారు, బెయిల్ కూడా ఇవ్వం అని చెప్పేటట్టుగా కొనే ఈ రోజున పరిస్థితుంది. ఎందుకంటే హైకోర్టులోనే ఇలాంటివి 2024 తర్వాత ఇది మరీ ఎక్కువ అవుతుంది. దీనికి పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవటమే అని మరి కోర్టు కూడా వ్యాఖ్యానించింది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు తీసుకోదలుచుకుంటే వెంటనే వీళ్ళందరినీ ఇక్కడే అరెస్ట్ చేసి పడేస్తారు. అలాంటి స్టేటస్లో ఉంటే మరోవైపున మిగతా నాయకులు ఈ ఏబిఎన్ ఆర్కే తోటి చాటుమాటుగా ఫోన్లు చేసుకొని ఆయనతో టచ్లో ఉండి మేము ఇందులో కలగజేసుకోం, కానీ ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే మా జోలికి రాకండి, మమ్మల్ని బజార్కి ఏడవకండి అని ఆయనతోటి డీలింగ్ కుదుర్చుకుంటా ఉన్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఫైటింగ్ చేసే ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తోటి అపాయింట్మెంట్ ఇప్పించు గట్టిగా మేము ఆయనకే చెబుతాం, లేకపోతే బజారున పడి ప్రెస్లో చెప్పామనంటే జగన్ పరువే పోతుంది అని కూడా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. నిజంగా వాళ్లే గనక ఈ వైసీపీ నాయకులే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేది ఒక పిచ్చి ప్రతిపాదన అనంటే ఇప్పుడు ఈ ఆర్కే మీద చేసేది కానీ, లేకపోతే మావిగన్ అంటే మామూలుగా కాదని ఈ వైసీపీ పిల్లిబిత్రి బ్యాచ్ అంతా కూడా ప్రచారం చేసేది కూడా ఉత్తి వేస్ట్ పోతుంది. అంటే వైసీపీలోనే వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇంతకీ ఈ ఐడియా ఇచ్చిన వెధవేవుడురా అని అనలిస్టులు సైతం ఎవరైతే వైసీపీని కొమ్ము కాస్తున్నారో ఆ అనలిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డికి వెధవం చేయడానికి ఇలాంటి స్క్రిప్ట్లు ఇస్తారని మాట్లాడుతున్న అనలిస్టులు కూడా ఉన్నారు. కాకపోతే తాగుబోతోళ్ళు, రైతులకి తాగిన వాళ్ళు పొద్దున్నే దిక్క ఇలానే మాట్లాడతారని కొంతమంది వేరే ఇన్ఛార్జీలు వాళ్ళు మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలను ఎగేస్తూ ఉన్నారనుకోండి. ఈరోజుకి పరిస్థితి ఎలాగ తయారైంది అని అంటే, నిజంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేసే రకంగా తయారై కూర్చుంది. ఆ తర్వాత కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులన్నీ కూడా వచ్చినాయి. అలాంటి సమయంలో కనీసం మనం జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఒక మనిషిని ఏసేస్తాం అని ఆర్కేని బెదిరిస్తున్నారంటే ఆర్కే మాత్రం ఏం చిన్న చితక వ్యక్తి. కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడే అమిత్ షానే వచ్చి కలిసిపోయాడు. ఆ రోజున రామోజీరావుని కలిస్తే మరొకవైపు రాధాకృష్ణనే కలిశాడు. 2 రాష్ట్రాల్లోనూ ఉన్న ఒక పత్రికా ఛానల్కి ఎంత మర్యాద ఉంటుందనేది ఆ రోజున హోంమంత్రిగా అమిత్ షా చూపిస్తే వీళ్ళ ఉడత ఊపులందరికీ ఆయన భయపడే అవకాశం ఉంటుందా? కాకపోతే యాతావాత నష్టపోయేది ఈ నాయకులు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే వైసీపీ ఓడిపోతే వీళ్ళ రాజకీయ ప్రస్థానం కూడా గంగలో కలిసిపోతుంది. ఇదే ఈరోజు కొండబద్దలు.